ఏపీ ఎంబీబీఎస్ సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్స్ పెంచారు, ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా. సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని నోటిఫికేషన్ ఇచ్చారు. అది లాస్ట్ డేట్ ఎప్పుడు, అసలు ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనే విషయాన్ని చెప్తాను ఈ వీడియోలో. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. చూడండి ఎప్పుడంటే లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 28 సెప్టెంబర్ ఈవినింగ్ 6 PM వరకు అయితే టైం ఉంది. ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎవరెవరు ఇవ్వాలి, ఎలిజిబిలిటీ అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ అప్పుడు ఈరోజు 26 సెప్టెంబర్ 3 PM నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా మీరు ఇప్పుడే ఓపెన్ చేసి ఇంకా రాలేదని కంగారు పడద్దు. 3 PM నుంచి వచ్చింది, వెంటనే చూడండి. ఇన్ కేస్ థర్డ్ ఫేజ్కి ఏమైనా వెబ్ ఆప్షన్స్ ఉన్నా కానీ ఇంత టైం ఇవ్వరు. ఇంకప్పుడు జస్ట్ 1 డే, ఒక 12 hours అలా ఇస్తారు. అందుకోసమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే నేను వీడియో చేస్తాను. వెబ్సైట్ వచ్చేప్పటికి https://apuhsugadmissions.aptonline.in. ఓకేనా. వెబ్సైట్ వచ్చేప్పటికి ఇదండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. కంపల్సరీ ఈ వీడియో యూజ్ అయ్యిద్ది. లాస్ట్లో ఎన్ని సీట్స్ పెంచారు, ఎక్కడ పెంచారు అనేది కూడా చెప్తాను. ఓకేనా. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఎలిజిబుల్లో చెప్తాను చూడండి. క్యాండిడేట్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్ ఆర్ రిటైన్ ఫేజ్ 1 అండర్, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉండదు. మీకు సీట్ వచ్చి దాన్ని మీరు రిపోర్ట్ చేసి ఉంటే ఓకేనా. ఇంకపోతే మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి నాట్ రిపోర్ట్ చేయకుండా ఉన్నా, లేదా ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ చేసుకున్నా మీరు అన్ని కాలేజీల వెబ్ ఆప్షన్స్కి పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఏదైతే కొత్త గవర్నమెంట్ కాలేజ్, న్యూ గవర్నమెంట్ కాలేజ్ అన్న గౌరీ మెడికల్ కాలేజ్ వచ్చిందో అది మాత్రమే మీరు ఆప్షన్లో ఇవ్వడానికి ఉండిద్ది అనమాట సెకండ్ ఫేజ్కి. ఇంకా మిగతా కాలేజీల్లో వేటిలో మీరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ మీకు ఈ కాలేజీలో జాయిన్ అవ్వటం ఇష్టం లేకపోతే ఇంక వదిలేయటమే మీరు, ఓకేనా. కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవ్వటమే. ఇన్ కేస్ ఎవరైనా తెలియక రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడు వెళ్ళి ఈ కాలేజ్ పెట్టుకొని వెళ్ళండి. ఏమవ్వదు, మీరు ఫస్ట్ అయినా కానీ ఏదో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది కదా. లేదు అంటే ఇంకొక ఎల్టీ, ఏదైనా మీ ఇంట్రెస్టే. దయచేసి ఇన్ కేస్ మీకు తెలియకుండా కానీ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే మీకు ఇచ్చిన ఛాన్స్ ఇది, ఎవరైనా వెళ్ళండి, ఓకేనా. ఇప్పుడు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా ఫ్రీ ఎగ్జిట్ అయిన వాళ్ళకి ఛాన్స్ లేదండి. ఈ ఒక్క కాలేజ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండిద్ది. ఇంకా ఫేజ్ 1 కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు అన్ని కాలేజీల్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా ఉండుంటారు. ఫేజ్ 1లో 1 టైం వెబ్ ఆప్షన్సే కదా ఏపీలో. 1 టైం వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా ఉన్నవాళ్ళు, ఇన్కంప్లీట్గా ఇచ్చిన వాళ్ళకు కూడా నాట్ ఎలిజిబులే. ఓన్లీ ఒక్క కాలేజ్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉండిద్దండి. ఈ కొత్త గవర్నమెంట్ కాలేజు, మీరు ఆ కాలేజీలో వెబ్ ఆప్షన్ ఇచ్చేసి ఇన్ కేస్ మీకు వస్తే ఇంకా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా మీరు మిగతా కాలేజీలో జాయిన్ అవడానికి ఛాన్స్ ఉండదు, ఓకేనా. మీరు ఏ కాలేజ్ ఇవ్వాలి అంటే అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఈ కాలేజ్ మాత్రమే మీకు ఛాన్స్ ఉండిద్ది. ఇది మెయిల్ క్యాండిడేట్స్కి ప్రయారిటీ నెంబర్ వచ్చేప్పటికి 35, ఫీమేల్ క్యాండిడేట్స్కి ప్రయారిటీ నెంబర్ వచ్చేప్పటికి 36, ఓకేనా. ఈ కాలేజ్ మటుకి మీరు ఇచ్చేసి మళ్ళీ ఫ్రీజ్ చేసి ఇంకా బయటికి రావటమే, ఓకేనా. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఇవ్వలేదు, ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అసలు ఇవ్వకపోయినా సగం ఇచ్చి వదిలేసినా కానీ అదే అండి చేయాల్సింది మీరు. ఇన్ కేస్ మీకు ఇంకా ఇందులో జాయిన్ అవ్వటం ఇష్టం లేకపోతే ఇంక వదిలేసి మిగతా మీ గోల్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయటమే. అర్థమవుతుందా. ఇప్పుడు ఎవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సెకండ్ ఫేజ్కి అంటే మొత్తం వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి, అర్థమైందా, వాళ్ళకి సీట్ రాకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్కి మొత్తం అన్ని కాలేజీలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఏ అయితే 39 కాలేజీలు ఉన్నాయో వాటన్నిటికీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉండిద్ది. వాళ్ళు సెకండ్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకుండా సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చి వెబ్ ఆప్షన్స్ వాళ్ళకి సీట్ రాలా, వాళ్ళు మాత్రమే, ఓకేనా. ఇంకొకసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఎవరెవరు ఇవ్వలేరు అంటే
ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా ఇన్కంప్లీట్గా పెట్టినా, లేదు ఫేజ్ 1లో సీట్ వచ్చి నాట్ రిపోర్టెడ్ అయినా, లేదా ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చేసినా కానీ మీరు ఓన్లీ ఈ గవర్నమెంట్ కొత్త కాలేజ్ ఏదైతే వచ్చిందో ఆ కాలేజీకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఛాన్స్ లేదు. ఎవరెవరు ఇవ్వచ్చు అంటే ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీకు సీట్ రాలేదు, ఫేజ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. మీ ఆప్షన్స్ కావాలి అంటే మార్చుకొని ఈ కొత్త గవర్నమెంట్ కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. మీకైతే ఆ ఛాన్స్ అయితే ఇచ్చారు, ఎవరైతే ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ రాని వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు అది మీకు కావాలి అంటే డీటెయిల్గా ఇక్కడ చదివి వినిపిస్తాను చూడండి. క్యాండిడేట్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ టు రిటైన్ ఆప్షన్ అంటే చూడండి, those candidates who have exercised option retain or continue and joined phase 1 counseling and now willing to opt said new college better option avail for upgradation and a new college only duly giving a willingness to login ID. చెప్పాను కదా, మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే ఇంకా మళ్ళీ బెటర్ కాలేజ్ కోసం ఆప్ట్ చేసుకుంటే ఈ కాలేజ్ కావాలంటే అప్గ్రేడ్ పెట్టుకోవాలి. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ candidate will not permitted to rearrange the exercising web options. వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసిన వాటిని మళ్ళీ రీఅరేంజ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదండి. ఓకేనా? ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు. తర్వాత ద క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఆప్ట్, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి, ఇంకా అదే చెప్తున్నారు వాళ్ళు. తర్వాత నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ గురించి చెప్తాను చూడండి. క్యాండిడేట్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 కెన్ రీఅరేంజ్ ద సెడ్ న్యూ కాలేజ్. ఈ న్యూ కాలేజ్ని మీరు రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎట్ ద ఆపర్చునిటీ బెటర్ ఆప్షన్ టు బై డ్రాప్ ఎనీ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకేనా? అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ద క్యాండిడేట్ విల్ నాట్ పర్మిటెడ్ టు రీఅరేంజ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్సర్సైజ్డ్ బిఫోర్. మళ్ళీ రీఅరేంజ్ చేయడానికి వీళ్ళకి కూడా ఛాన్స్ లేదండి. ఎవరు? నాట్ అలాటెడ్ వాళ్ళు. ఫేజ్ 1లో నాట్ అలాటెడ్ వాళ్ళు మీరు కూడా రీఅరేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఇచ్చున్నారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను, సారీ. తర్వాత క్యాండిడేట్ హూ కుడ్ నాట్ ఎక్సర్సైజ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ అ ఫేజ్ 1 ఆర్ ఇన్కంప్లీట్ వెబ్ ఆప్షన్స్. చెప్పాను కదా, ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్కి ఈ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇన్ కేస్ వస్తే ఇంక వెళ్ళొచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇవ్వటం మర్చిపోయారో అట్లీస్ట్ ఇప్పుడైనా వెబ్ ఆప్షన్ ఇవ్వండి. లాస్ట్ డేట్ తెలిసింది కదా, ఎప్పుడు? 28 సెప్టెంబర్ ఈవినింగ్ 6 PM వరకే టైం ఉంది. ఇంకా నాట్ రిపోర్టెడ్ వాళ్ళు ఉంటే క్యాండిడేట్ హూ ఆర్ నాట్ అలాటెడ్ సీట్ 1 ఫేజ్ 1లో బట్ నాట్ రిపోర్టెడ్ అంటే కెన్ ఆప్ట్ ఫర్ న్యూ కాలేజ్ ఓన్లీ. ఓకేనా? చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఓన్లీ న్యూ కాలేజ్ మాత్రమే మీరు ఆప్ట్ చేసుకోవాల్సి ఉండిద్ది. ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అంటే మీకు సీట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంది, కావాలి అంటే చదువుకోండి. క్యాండిడేట్ హూ ఆర్ అవైల్ ఫ్రీ ఎగ్జిట్ ఫేజ్ 1లో, ఇంకా ఫేజ్ 1లో నాట్ రిపోర్టెడ్ వాళ్ళంతా కానీ నాట్ ఎలిజిబుల్ అండి. దేనికి? ఫేజ్ 2కి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ టైం అయిపోయే లోపల మీరు ఇవ్వండి వెబ్ ఆప్షన్స్. ఇంకా పోతే ఎన్ని కాలేజీలు ఎన్ని సీట్లు పెంచారో చెప్తాను చూడండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అంతకుముందు 150 ఉంటే ఇప్పుడు మొత్తం 30 ఎక్స్ట్రా పెంచారు. అందులో ఆల్ ఇండియా కోటాకి 4 పోగా 26 వచ్చేప్పటికి స్టేట్ కాంపిటెంట్ అథారిటీ ఆర్ కన్వీయర్ కోటాకి వచ్చిందండి. అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తిరుపతిలో పుత్తూరు మండల్ చూడండి. దీనికి ఇది కొత్త కాలేజు. 100 సీట్స్ ఉంటే 50 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోటా, 50 వచ్చేప్పటికి మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చారు. ఇంకా శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల 200 సీట్స్ ఉన్నాయండి. 200 సీట్స్లో ఇప్పుడు 50 అడిషనల్ సీట్స్, టోటల్ 250 ఉన్నాయి. ఇప్పుడు 50 అడిషనల్లో 25 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోటా, 25 వచ్చేప్పటికి మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చేశారు. ఓకేనా? ఇన్ కేస్ మీరు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఈ కొత్త కాలేజ్ నెంబర్ ప్రయారిటీ నెంబర్ వచ్చేప్పటికి మేల్కి అయితే 35 అండి, ఫీమేల్కి అయితే 36. ఓకేనా? ఇంకా
ఫేజ్ 2కి టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. ఎడిషనల్ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 26 ఉన్నాయి. అన్నా గౌరీ మెడికల్ కాలేజీలో కాంపిటెంట్ అథారిటీ కోటాకి 25 ఉన్నాయి. ఓకేనా. సీట్స్ పర్మిటెడ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ కొత్తగా ఇచ్చారు కదా, దాంట్లో 25 ఉన్నాయి. ఇంకా అన్ఫిల్డ్ ఫేజ్ 1 ముస్లిం మైనారిటీ అయినా కానీ ఏదైనా ఎన్సీసీ, ఎస్వియు, క్యాప్ 1, 11 వీళ్ళందరూ ఫేజ్ 1లో నాట్ రిపోర్ట్ చేయగా మిగిలి ఉన్న సీట్స్ 179. అది కేటగిరీ వైజ్గా కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పటికే 10 minutes అయిపోయింది. నాన్ జాయినింగ్ అండర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్. సారీ అండి, అన్ఫిల్డ్ సీట్స్ ఫేజ్ 1లో ఫిల్ చేయకుండా మిగిలి ఉన్న సీట్స్ 179 అండి. అంటే ఫేజ్ 2 కోసం పెండింగ్ పెట్టిన సీట్స్ 179. ఫేజ్ 1లో రిపోర్ట్ చేయకుండా ఉన్న నాట్ రిపోర్టెడ్ సీట్స్ 74. ఇంకా ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చినవి 61 సీట్స్. ఓకేనా. టోటల్ ఇన్ని సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయండి ఫేజ్ 2కి. ఇవి ఉన్న సీట్స్ అన్ని ఫేజ్ 2లో ఫిల్ చేస్తారు. మళ్ళీ చెప్తాను చూడండి. ఎడిషనల్ గవర్నమెంట్ ఒంగోలులో 26 సీట్స్ ఎడిషనల్గా ఉన్నాయి కాంపిటెంట్ అథారిటీ కోటాకి. అన్నా గౌరీ మెడికల్ కాలేజీలో 50 సీట్స్, ఇంకా శాంతిరామ్ మెడికల్ కాలేజీలో 25. ఓకేనా. ఇంతవరకు 101, ఈ యొక్క 179 ఫస్ట్ ఫేజ్లో ఫిల్ చేయలేదు. మొత్తం 278 సీట్స్, ఈ యొక్క 74. ఇంకా ఈ సీట్స్ అయితే ఉన్నాయి. ఫేజ్ 1లో నాన్ జాయినింగ్ అంటే నాట్ రిపోర్టెడ్ వాళ్ళవి 74 ఉన్నాయి. ఇంకా వేకెన్సీ ఏదైతే ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారో వాళ్ళవి 61 సీట్స్ ఉన్నాయి. ఇంతవరకు ఈ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే నేను సీట్ మ్యాట్రిక్స్ కేటగిరీ వైజ్గా ఇస్తాను. దాన్ని బట్టి మీరు అంటే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిద్దా రాదా అని ఎలా డిసైడ్ అవ్వాలి అనే విషయాన్ని కూడా మీరు క్లారిటీగా అర్థమైపోద్ది. ఏమండి, బీడిఎస్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత వస్తాయి, మీరు కంగారు పడొద్దు. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.